అందరూ ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప మరేమీ చేయలేకపోతున్నాను. ఎలాగైనా నా కుటుంబాన్ని నేను ఆదుకోవాలి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా అయినా నా వాళ్ళని నేను బయటకు తీసుకురావాలి. ఈ లాయర్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఏమైపోయాడు? అమ్మా అభి, ఇప్పటివరకు ఏమైపోయావు? ఎక్కడా కనిపించలేదు. ఏం లేదు మావయ్య, చిన్న పనుంటే బయటికి వెళ్ళాను. ఏంటోనమ్మా అభి, మన కుటుంబాన్ని గట్టెక్కించడం కోసం, ఈ కష్టాల నుంచి అందరినీ బయటపడేయడం కోసం నువ్వు అనుక్షణం కష్టపడుతూనే ఉన్నావు. నీ కష్టం చూసి తట్టుకోలేకపోతున్నాను. అలా అని నువ్వు కష్టపడొద్దని చెప్పలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్నంత బలహీనుని చేశాయమ్మా. మావయ్య, మీరిలాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. పరిస్థితులు బాగుంటే ఎవరికి ఏ కష్టం వచ్చేది కాదు. కానీ పరిస్థితులు బాగోలేనప్పుడు అందరూ ఒక్కొక్క బాధ్యతని భుజాన వేసుకుంటేనే కదా మళ్ళీ మన కష్టం తీరేది. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. అత్తయ్య గారు, మీరు పని చేస్తున్నారేంటి? నేను ఉన్నాను కదా ఇవన్నీ చూసుకోవడానికి. దయచేసి మీరు లేవండి, ఆ పనేదో నేను చేస్తాను. అవసరం లేదులే అభి. ఇప్పటికే మేమంతా నీ మీద ఆధారపడుతున్నాము అనే భావనలో కుమిలిపోతున్నాము. ఇంకా నీ చేత పనులు చేయించుకొని నువ్వు లేకపోతే మేం లేము అని నువ్వు అనుకునే పరిస్థితికి మమ్మల్ని దిగజారనివ్వకు. అలా అంటారేంటి అత్తయ్య గారు? మీరు నా మీద ఆధారపడ్డారని కానీ, నా వల్ల మీకు గడుస్తుంది అని కానీ నేను ఏనాడైనా మాట వరుసకైనా అన్నానా? కనీసం అలా ప్రవర్తించానా? పాడుపడిన ఇల్లు అని తెలియడానికి దాని మీద పాడుపడింది అని రాయాలా? దానికున్న సున్నం పెచ్చులు రాలిపోతే సరిపోదా అన్నట్టు నీ మీద ఆధారపడ్డామని నువ్వు ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. నరాల్లోనూ ఆ అహంకారం ఉందని మా అందరికీ తెలుసు. ఏంటమ్మా లలిత ఇది? కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో మీకు తెలుసు. మన అందరి కోసం అభి ఎంత కష్టపడుతుందో కూడా మీకు తెలుసు. ఆ కష్టాన్ని గుర్తించకుండా ఇలా కొళ్ళబొడిచినట్టు మాట్లాడడం అసలేం బాగలేదు. మీకేమీ తెలీదు మావయ్య గారు. చిన్న కోడలు అని ఎంతసేపు చిన్న కోడల్ని వెనకేసుకురావడం కాదు. ఆవిడ గారు చేసే పనులు కూడా కాస్త గమనించాలి. మనం ఈరోజు ఈవిడ గారి మీద ఆధారపడ్డామనే కదా నెత్తికి కొమ్ములొచ్చినట్టు ప్రవర్తిస్తోంది. అమ్మా అభి, వీళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. ఎంత మంచి చేస్తే అంత ముంచేసే రకాలే మన చుట్టూ ఉన్న జనాలు. ఎంత మేలు చేసినా వేలెత్తి చూపించేవాళ్లే అందరూ. ఏదో రోజు వాళ్లే తెలుసుకుంటారు.